హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన బొప్పాయి తోటలో లాస్ట్ టైం స్ప్రేయింగ్ చేసాం కదా, త్రిప్స్కి, దోమకి, ఈ పురుగుకి స్ప్రే చేసాము కదా, అది రిజల్ట్ ఎలా ఉంది అనేది చూద్దాము. అది స్ప్రే చేసిన తర్వాత వచ్చే ఫ్లవర్ అయితే నీట్గానే ఉంది ఫ్రెండ్స్. ఎటువంటి గోకేది కానీ, కుళ్ళు పట్టేది కానీ, పిండి కుళ్ళు పట్టేది కానీ ఇట్లా లేకుండా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందనేది. పురుగు కూడా ఏమీ గోక్కలేదు, ట్రిప్స్ కూడా గోకకుండా పిండి పాలు కారుతుంది అని చెప్పాను కదా, అది కూడా పూర్తిగా స్టాప్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే. చూడండి ఆ కిందది వచ్చేసి మనకు ప్రాబ్లం ఉండింది, ఇది మాత్రం బాగా వస్తుంది ఇప్పుడు. ఇది మగ చెట్టు అండి. ఇది చూడండి ఏ విధంగా ముందు మనం స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది అనేది, తర్వాత ఇప్పుడు వచ్చేటి కొంచెం క్వాలిటీగా పూత రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఈ వీడియో తీసేటప్పటికి నాకైతే ఎటువంటి పురుగు, త్రిప్స్, పాలుగారేది కానీ ఇట్లాంటివి ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఈ మందు అయితే బాగానే పనిచేస్తుంది. మనం ఫంగసైడ్ కింద థయోఫెనట్మిథైల్ అనేది యూజ్ చేసాము, బెంజైట్ పురుగుకి యూజ్ చేసాము, 40 పిప్రోనిల్ ఇమిడా ఈ నల్లికి, ఇది త్రిప్స్కి, దోమకి యూజ్ చేసాము. ఈ కాంబినేషన్లో బాగానే ఉంది. చూడండి, ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.